స్టార్ట్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఓకేనా, ఇప్పుడు జీపీ ఫార్మ్ లైన్ అండ్ డీసీపీ అయిపోయింది. ఈరోజు వచ్చేసి వైటీడీఏ. వైటీడీ అంటే యాదాద్రి లేదా యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఇది కూడా పూర్తిగా ఏంటి అంటే గవర్నమెంట్ అప్రూవ్ చేయవచ్చు. సేమ్ లైక్ టీటీసీపీ మాదిరిగా దీనికి కూడా సేమ్ ఏవైతే డెవలప్మెంట్స్ ఉంటాయో ప్రాజెక్ట్స్ తీసుకున్న ఏదైతే డెవలప్మెంట్స్ ఉంటాయో ఆ డెవలప్మెంట్స్ అనేది దీంట్లో కూడా కంపల్సరీ ఇవ్వాల్సిందే. డెవలప్మెంట్స్ అంటే ఏంటి? అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, కంపౌండ్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే గ్రౌండ్, అరౌండ్ కంపౌండ్ వాల్, 24/7 సెక్యూరిటీ, 40 and 30 feet రోడ్స్, ఇవేదైతే డెవలప్మెంట్స్ ఉంటాయో దీంట్లో కూడా కంపల్సరీ ఇవ్వాలి. ఇది ఎక్కడికి వస్తుంది అని అంటే యాదాద్రి టెంపుల్ ఏదైతే ఉందో పుణ్యక్షేత్రం నుంచి ఎటు చూసినా 40 ఇక్కడ అప్ టు 10 kilometers వరకు, 10 kilometers వరకు రెసిడెన్షియల్ జోన్లో ఉంటే కంపల్సరీ యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి ఒక చైర్మన్ ఉంటారు. వాళ్ళందరూ మనం పర్మిషన్ అనేది తీసుకొని రావాలి. దీనికి కూడా టీటీసీపీ ఆఫీస్ ఏదైతే మాస్టర్ ట్యాంక్లో ఉందో దీనికి కూడా టీటీసీపీ ఆఫీస్లో మనం వెళ్ళి వైటీడీఏ అప్రూవల్ అనేది మనం తీసుకోవడం వలన దీని యొక్క డెవలప్మెంట్స్ దీంట్లో వస్తాయి. ఓకేనా, బయట మనం బ్రోచర్ల మీద, పాంప్లెట్ల మీద ఎవరైనా పంచుకున్నప్పుడు, ఎవరిని ఇస్తున్నప్పుడు చెప్తుంటారు నాకు మా ప్రాజెక్ట్ వచ్చేసి వైటీడీఏ అప్రూవల్ ఇవ్వరు సార్, మీకు ఎవరైనా కష్టం చెప్తుంటారు. మరి ఇదంటే ఏదో తెలియనప్పుడు మీకు అర్థం కాదు కదా. సో దీనికి సేమ్ డీటీసీపీ ఏదైతే చెప్పానో సేమ్ దాని మాదిరిగా డెవలప్మెంట్స్. ఓకేనా, ఇది మొత్తం ముక్క ఎంత 100% గిఫ్ట్ కదా. 100% అనేది 10 acres ఎగ్జాంపుల్. ఈ 10 acresలో 100% ప్లాట్స్ ఉంటాయి కదా, దాంట్లో సేమ్ లైక్ 50% మాత్రమే డెవలప్మెంట్స్ వెళ్ళిపోతుంది. రిమైనింగ్ 50% ప్లాటింగ్ జరుగుతుంది. మాత్రమే అంటే చాలా ఎక్కువ. 50% అంటే మొత్తం ల్యాండ్ అంతా డెవలప్మెంట్స్కి, ఎమ్యూనిటీస్కి వెళ్ళిపోతే మిగతా 50% మనం ప్లాట్ సేల్ చేసుకుని అమ్ముకోవాలి. కాబట్టి సేల్ ఎట్లయితే ఉంటుందో ఈ డీటీసీపీ కంటే కూడా దీంట్లో ఇంకొక గదానికి 1000 కానీ 2000 రూపాయలు కానీ రేట్ ఎక్కువగా ఉంటుంది. డీటీసీపీలో 5,000 రూపాయలు రేట్ పెడితే ఇక్కడ టెంపుల్ యాదాద్రి పుణ్యక్షేత్రం వచ్చేసి ఫుల్గా డెవలప్మెంట్ అయింది. కాబట్టి అక్కడ అరౌండ్ 10 kilometers లోపు ఎంత లేదన్నా ఇప్పుడు ల్యాండ్ కొనుగోలు చేసుకొని, కన్వర్షన్ చేసుకొని, తర్వాత ఎల్ఆర్ఎస్ మనం ఫుల్ పేమెంట్ ఆర్డర్ చేసి డెవలప్మెంట్ ఛార్జెస్ కూడా మనం గవర్నమెంట్కి పేమెంట్ చేస్తాం. కాబట్టి అక్కడ డీటీసీపీ లేఅవుట్లో 8,000 లేదా 10,000 ఉంటే ఇప్పుడు అదే ప్లేస్లో వైటీడీఏ వచ్చేసి 12,000 రూపాయలు రేట్ ఉంటుంది. సో ఇక్కడ యాదాద్రి పుణ్యక్షేత్రం డివోషనల్ ప్లేస్ అక్కడ మొత్తం డెవలప్మెంట్ ఏరియా కాబట్టి తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్, అక్కడ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ఉంటుంది, రీజనల్ రింగ్ రోడ్ ఉంటుంది, హోటల్స్ ఉంటాయి. మొత్తం ఫుల్ టోటల్గా డెవలప్మెంట్ అయ్యింది. కాబట్టి ఈ సరౌండింగ్స్లో కంపల్సరీ మినిమం ఎవరైనా అంటే మనం వాళ్ళ ల్యాండ్ కాస్ట్ని బట్టి నేను చెప్తున్నాను, దీనికంటే ఒక 2,000 రూపాయలు ఎక్కువనే ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాను. ఇందులో కూడా ఎవరైనా బ్యాంకర్స్ ముందుకు వచ్చి లోన్స్ ఇస్తాము అంటే వైటీడీ అప్రూవల్ లెవెల్స్లో కూడా బ్యాంక్ లోన్స్ అనేది వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కస్టమర్ కొన్న వాళ్ళకు ముందస్తుగానే వ్యవసాయేతర భూమి యొక్క కన్వర్షన్ చేసి ఆ తర్వాత ల్యాండ్ రికగ్నైజేషన్స్ పేమెంట్ తీసుకొని ఇందులో మళ్ళీ అడిషనల్గా డెవలప్మెంట్ ఛార్జెస్ కూడా ముందే తీసేసుకుంటారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనేది పర్ఫెక్ట్గా మనం పేమెంట్ చేస్తాం. కాబట్టి ఇందులో ఉన్న కస్టమర్లు హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను చెప్పిన మాదిరిగానే ఎవరైతే ఇల్లు కొనుక్కొని అంటే ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉండడానికి ఎంతైతే నివాస యోగ్యంగా ఉంటారో
అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఒక చాలా అద్భుతంగా ఉంటాయి. రెవెన్యూ ప్లాంటేషన్ కూడా, రెవెన్యూ ప్లాంటేషన్ మీన్స్ ఏంటి, మొత్తం రోడ్డు ఈ మెయిన్ రోడ్ 40 ఫీట్లు ఉంటుంది కదా, ఇక్కడ మొత్తం సైడ్లకు అంతా చెట్లు పెడతారు. కొందరు కొబ్బరి చెట్లు పెడతారు, కొందరు షో చెట్లు పెడతారు, కొందరు ఓడిష్టం వాళ్ళకి రెవెన్యూ ప్లాంటేషన్ అంటారు. దీంట్లో మనం కొంచెం అద్భుతంగా వెళ్తే కొందరు అడుగుతూ ఉంటారు గవర్నమెంట్స్ ఏమొస్తాయి అంటే చెప్పేసి. కొంచెం డీప్గా కొన్ని మీరు చెప్పిన సేమ్ లైక్ వైటీసీకి అండ్ వైటీడీలో కూడా సేమ్ ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ మీరు చెప్పండి సార్ 4/5/7 పూర్తిగా వచ్చేసి అన్ని డెవలప్మెంట్స్ అన్ని దీంట్లో పర్ఫెక్ట్గా ఇస్తాను, గవర్నమెంట్ అప్రూవల్ అవుతాను. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అరౌండ్ కాంపౌండ్ వాల్ ఉంటుంది, కాంపౌండ్ వాల్ కూడా ఇస్తారు. తర్వాత వచ్చేసి బీటీ రోడ్స్ కానీ సీసీ రోడ్స్ కానీ ఉంటాయి. 48 30 రోడ్స్ ఉంటాయి. చిల్డ్రన్ ప్లే గ్రౌండ్, పార్క్, స్విమ్మింగ్ పూల్ and clubhouse, old water tank. ఎందుకంటే వాటర్ ట్యాంక్ కంపల్సరీ ఇవ్వాలి కదా, వెంచర్లో ప్లాట్లు ఉండాలి. ఒక 100 ఫ్యామిలీస్ బతుకుతున్నాయంటే వాళ్ళందరూ కంపల్సరీ ట్యాంక్ ఉండాలి కదా. తర్వాత వచ్చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేసాను, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఈ విధంగా ఈ యొక్క డెవలప్మెంట్స్ అనేది కంపల్సరీ దీంట్లో ఉంటాయి. మీరు చెప్పొచ్చు ఎందుకు వైటీడీఏగా టీసీపీ అంటే, సార్ ఇవన్నీ దీంట్లో తీసుకుంటూ డెవలప్మెంట్స్ అని ఇస్తున్నాం సార్, ముందే గవర్నమెంట్కి ఎన్ఆర్ఎస్ పేమెంట్ చేస్తున్నాం సార్, బ్యాంక్ లోన్ అవైలబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మార్కెట్ అన్ని లోన్స్ ఇస్తున్నాం సార్. ఇవన్నీ మనం చెప్తే అందుకే దీంట్లో రేట్స్ ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పేసి చెప్పే ప్రమాణంగా ఎక్కువచ్చు. తర్వాత కస్టమర్లు కోరుకున్నారు ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా, ప్లాట్ రిజిస్ట్రేషన్ అయినాక ఎవరికైనా సరే కొంచెం అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఏదో పాప పే చేయడానికో లేకపోతే ఏదైనా డాక్యుమెంట్స్ పెట్టుకుని కూడా కొంతమంది డబ్బులు చేసుకుంటారు. సో ఇది ఏమైనా అవసరం ఉంటే బ్యాంక్లో కూడా మనం మార్టిగేజ్ చేసుకున్నా కూడా బ్యాంక్ వాళ్ళు కూడా ఆ డాక్యుమెంట్ వాల్యూ మార్కెట్ వాల్యూ ప్రకారంగా వీళ్ళకి కూడా కొంచెం లోన్స్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. వైటీడీ వాల్యూ సేమ్ 15% మార్టిగేజ్ ఉంటుంది. మొత్తం ఈ యొక్క డెవలప్మెంట్స్ చెప్పాను, ఈ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినాకనే ఈ మార్టిగేజ్ కాస్ట్ కూడా ఏదైతే మీకు చెప్పాను ఇంత క్లాస్లో ఉంటాయి క్లాస్ అని చెప్పేసి మార్టిగేజ్ కాస్ట్. ఈ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినాక ఈ 15% మార్టిగేజ్ ల్యాండ్స్ అనేది రిలీజ్ అవుతుంది వెంచర్లో. దాని తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయడానికి ఈజీ ఉంటుంది. దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఇది పూర్తిగా గవర్నమెంట్ అప్రూవల్ ఎవరు. ఇది వచ్చి ఫామ్ ల్యాండ్ తక్కువ రేట్లలో ఉంటుంది. ఎగ్జాంపుల్ 5,000 రూపీస్ మనం ఫస్ట్ రేట్ మనం అమ్ముతున్నాం. అదే డీటీసీపీ అయితే అక్కడే దాంట్లో డీటీసీపీ వేసి ఉంటే 9,000 కానీ 10,000 కానీ 10,000 కానీ రేటు పెట్టాలి. లేదు వైటీ అక్కడ పరిధి రాదు. వైటీ పరిధి ఎక్కడ వస్తుంది, ఓన్లీ పుట్టకి యాదగిరి పుట్టకి 10 కిలోమీటర్ల వరకు. ఎక్కడ వరకు అక్కడ వైటీ ఏం లేదు, ఎందుకంటే యాదగిరి ఎక్కడ వరకు అక్కడ లేదు కదా. యాదగిరి దగ్గర ఉన్న దగ్గరనే 10 కిలోమీటర్ల వరకు వైటీ అనేది వస్తుంది. సో ఇవన్నీ డెవలప్మెంట్ దీంట్లో వస్తుంటాయి. సేమ్ గుట్ట దగ్గర రేటు కనుక పెట్టుకుంటే 12,000 13,000 డీటీసీకి 9,000 ఉన్న చోట పెట్టుకున్నాం. మినిమం రేట్ అయితే గుట్ట దగ్గర వైటీ లెవెల్స్ 15,000 16,000 నుంచి 30,000 వరకు ఉన్నాయి. అంటే డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్. గుట్టకి కిలోమీటర్ కానీ 2 కిలోమీటర్ కానీ ఇట్లా దగ్గర ఉంటే ఈ రేటు కూడా నడుస్తుంది. ఇది వైటీ వెంచర్. సో ఇప్పుడు మన దగ్గర రాజేశ్వరంలో వైటీ వెంచర్స్ లేవు. ఎప్పుడైనా మీకు ఐడియా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాను.